అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి తొలి దశలో చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్తలు, వేసవి బీర సాగులో మెలకువలు, రొయ్యల చెరువుల తయారీలో రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలం చలి ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. పెరిగే చలి ఎదిగే పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం యాసంగి వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ నాట్లు వేస్తుండగా చాలా ప్రాంతాల్లో నారు దశలో ఉన్నాయి. అయితే చలి తీవ్రతకు, పొగమంచుకు వరి పైరులో పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంటుంది. వరిని నారు దశ నుండే కాండం తొలుచు పురుగులు, అగ్గి తెగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. ఈ చీడపీడలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. నారుమడి, నాట్ల దశల్లోని వరి పైరులో చీడపీడల నివారణకు పాటించవలసిన సస్యరక్షణ యాజమాన్యాన్ని వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. రైతులందరికీ తెలిసిన విషయమే, ఈ యాసంగి కాలంలో మనము వరి అనేది ప్రధాన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో, అదేవిధంగా ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఈ వరి పంటను ఎక్కువగా ఆశించి నష్టం చేయడం వలన మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. కొన్ని ప్రాంతాలలో నారుమడి దశలో ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ నారు అంతా కూడా మనం చనిపోవడం గమనించవచ్చు. కావున దాని యొక్క లక్షణాలను కనుక మనం గుర్తించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఈ యొక్క నారు తీయడానికి వారం రోజుల ముందు ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరం సరిపడే నారుమడికి ఒక 800 గ్రాములు వేసుకున్నట్లయితే ఈ యొక్క నారుమడి దశలో వచ్చే ఈ కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క నారుమడిని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా నారుమడి దశలో మనకు కొన్ని రకాల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనకు అగ్గి తెగులు మచ్చలు కానీ, దాంతోపాటు గోధుమ రంగు మచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మచ్చలు కనుక మనం నారుమడి దశలో కనుక ఈ యొక్క వరి నారులో గమనించినట్లయితే కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందును ఈ యొక్క కిలో యూరియాకు 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ యొక్క నారుమడి దశలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా మచ్చల తెగులు నుంచి ఈ యొక్క యాసంగి వరిని మనము కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నాటు వేసిన తర్వాత ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. నాటు వేసిన తర్వాత మనం గమనించినట్లయితే ఈ పిలకలన్నీ కూడా మనము చనిపోవడం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించిన వెంటనే ఈ యొక్క నారుమడి దశలో, అనగా నాటు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యకాలంలో క్లోరాంత్రానిప్రోల్ అనే గుళికలను ఒక ఎకరానికి 4 కిలోలు, లేదా కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే గుళికలను 8 కిలోలు, లేదా ఈ కార్బోఫ్యూరాన్ అనే గుళికలను 10 కిలోలు ఒక ఎకరానికి వేసుకోవాలి. ఈ యొక్క గుళికలు వేసేటప్పుడు నీరు బాగా పెట్టకుండా పలచగా, అనగా బురద పదంలో మాత్రమే గుళికలు చల్లుకోవాలి. అంతేకాకుండా ఈ గుళికలు వేసిన తర్వాత 2-3 రోజుల్లోపు ఈ యొక్క నీరు ఎక్కువగా పెట్టకుండా ఈ ఒక మడి నుంచి నీరు ఇంకో మడికి వెళ్లకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందు బాగా పనిచేసి ఈ యొక్క పిలకలు చనిపోకుండా మనము వరి పంటను కాపాడుకోవచ్చు. ఈ యొక్క కాండం తొలిచే పురుగు మనకు
తర్వాత దశలో అనగా పిలకల దశలతో పాటుగా మనకు ఈ కంకి వెలువడే దశలో కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కంకులు అనేటివి బయటికి వచ్చినప్పుడు తెల్ల కంకుల్లాగా ఏర్పడడం మనం గమనించవచ్చు. తెల్ల కంకులు రాకముందే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ ఎప్పుడైతే పొట్ట స్టార్ట్ అవుతుందో అప్పుడు కంపల్సరిగా మనము రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనము ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క రెక్కల పురుగు ఉధృతి గమనించి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు ఒక ఎకరానికి లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పొట్ట దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల కంకులు రాకుండా వరిలో కాండం తొలిచే పురుగు బారి నుంచి కాపాడుకొని వరి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా యాసంగి వరిలో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది అగ్గి తెగులు. దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే మొదట దీని యొక్క మచ్చలు అనేటివి ఆకులపైన కండె ఆకారపు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. అగ్గి తెగులు అనేది మనకు పిలకల దశ నుంచి కంకి అనగా మెడ ఏర్పడిన తర్వాత కూడా ఆశించి మనకు మెడ విరుపు రూపంలో కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆకులపైన కండె ఆకారపు మచ్చలు కనుక ఏర్పడినట్లయితే మనము ట్రైసైక్లజోల్ అనే మందును 120 గ్రాములు ఒక ఎకరానికి లేదా ఐసోప్రోథైలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే ఆకు మీద వచ్చే అగ్గి తెగులు బారి నుంచి మన యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు. ఈ మెడ విరుపు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగకరంగా ఉన్నది కావున ఈ మెడ విరుపు రాకుండానే మనము జాగ్రత్త వహించాలి. ఒకవేళ పిలకల దశలో ఆకులపైన మచ్చలు కనుక గమనించినట్లయితే మనము పొట్ట దశలో మందును పిచికారీ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఈ యొక్క పొట్ట దశలో ఈ యొక్క ఐసోప్రోథైలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా ఈ యొక్క మర్జర్ అనే మందును 500 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు బారి నుంచి వరి పంటను కాపాడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంటే అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిళ్లపై సాగు చేయడం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగటానికి అనుకూలంగా ఉంటాయి. బీర సాగులో జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్, అర్క ప్రసన్, అర్క విక్రమ్ రకాలతో పాటు పలు ప్రైవేటు వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం బీర సాగుకు 600 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోట్రేలలో నారును పెంచి నాటుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును ఆదా చేయటంతో పాటు ప్రధాన పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది. విత్తటానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో పాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో చీడపీడల నుంచి పైరును కాపాడుకోవచ్చు. 2 వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. బీరను నేలపై కాకుండా పందిర్లపై ప్రాకించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్టుతో పాటు 200 కిలోల వేపపిండిని వేసి కలియదున్నుకోవాలి. దీనితో పాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1 వంతు ఆఖరి దుక్కిలో వేసుకుని 2వ దఫా మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు, 3వ దఫా 60 రోజులకు పాదులలో వేసి నీరు పెట్టాలి. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్ ఏర్పాటు ఉన్నట్లయితే ఫర్టిగేషన్ విధానంలో నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమభాగాలుగా చేసుకుని
నాటింది మొదలు ప్రతి వారం అందించాలి. ఇలా చేయటం వల్ల సరైన విధానంలో మొక్కలకు పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. కలుపు నివారణకు విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడిని అందించాలి. పాదుల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేసవి పంటగా సాగు చేసే బీరలో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. లేదంటే పూత దశలో 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. బీరలో రసాయన, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి పాదులలో వేసుకోవాలి. తద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందవచ్చు. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చు పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి తెగుళ్ల వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగుల్ని అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేయాలి. బీరకు ప్రధాన సమస్య పండు ఈగ. పిందె దశలో ఉన్న బీర పంటను పండు ఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండు ఈగ ఆశించిన పిందెలు వంకర్లు తిరిగి సరైన ఆకారం లేక మార్కెట్టు ధర లభించదు. కాబట్టి పండు ఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి. ఈ ద్రావణం వాసనకు మగపురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. దీనికి తోడు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. బీర నాటిన 50 నుంచి 60 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టి తీర ప్రాంత రైతులకు కాసుల పంట పండిస్తోంది రొయ్యల పెంపకం. మంచినీరు, తక్కువ ఉప్పదనం కలిగిన నీటి వనరుల్లో తెల్ల రొయ్య వెన్నామి సాగు చేపడుతున్నారు. రైతులు సాధారణంగా వేసవి సాగు కోసం పిల్లను డిసెంబర్, జనవరి మాసాల మధ్య వదులుతుంటారు. 130 నుంచి 140 రోజుల పంటకాలం కలిగిన వెన్నామి సాగుకు సిద్ధమయ్యే ముందుగా చెరువు తయారీపై రైతులు శ్రద్ధ పెట్టాలి. లేదంటే నీటి నాణ్యత లోపించి రొయ్యలు వ్యాధులకు లోనవడం, మరణాలు సంభవించడం జరుగుతుంటుంది. వెన్నామి రొయ్యల చెరువుల తయారీ గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే ఈ వెన్నమై రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాము. ఈ వెన్నమై రొయ్యల్ని ఇప్పుడు ఈ డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా మనం చెరువు తయారు చేసుకుని జనవరి నుంచి కూడా మనం కొత్త పంటకు ఒకటి సిద్ధమవుతూ ఉంటాము. అయితే ఏంటంటే ఈ వెన్నమై రొయ్యల్లో కూడా ఈ చెరువు తయారీ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. అప్పుడే మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. చెరువు తయారీలో మొదటి నుంచి కూడా అంటే గత పంట కాలం పూర్తయిన తర్వాత చెరువుని పూర్తిగా నీరంతా కూడా బయటికి తీసేసి ఆరబెట్టి కనీసం మనకేంటంటే 2 నుంచి 3 వారాలు చెరువు అడుగు భాగం అనేది ఆరాలి. ఆరిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మనకి చెరువు అడుగు భాగం అంతా కూడా పరిశీలించి అవసరమైతే దాన్ని కొద్దిగా లోతు చేసుకుని పైనున్న పొరని ఇంచుమించు ఒక 5-10 సెంటీమీటర్ల వరకు కూడా పై పొరను మనం తీసేసి గట్టు అవతల పారవేయాలి. ఆ తర్వాత మనం చెరువు అంతా కూడా కలిగి చూసుకొని ఒకసారి చెరువులోని మట్టి పరీక్ష చేసుకుని దానిలోని pH మిగతా లవణాలన్నీ కూడా పరీక్ష చేయించుకుని దానిని తదనుగుణంగా మనం సున్నం అనేది వాడుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ చెరువులో ఇంచుమించు ఏంటంటే మొట్టమొదటిగా నీరు నింపే ముందు ఇంచుమించు ఒక 100 కేజీలు అగ్రికల్చర్ సున్నాన్ని మనం చెరువు అడుగు భాగాన్ని చల్లాలి. ఆ తర్వాత చెరువులో నీరు అనేది పెట్టుకోవాలి. ఈ నీరు పెట్టుకునేటప్పుడు పూర్తిగా 1.2 మీటర్లు
6 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పూర్తిగా నింపుకోవాలి మొట్టమొదటిగానే. ఏ విధంగా అంటే మొట్టమొదటిగా ఆ నీరులో కానీ మనకు కానీ ఎక్కువగా చెరువులు ఉంటే ఒక చిన్న చెరువుని రిజర్వాయర్ కింద ఏర్పరచుకొని మొదట మనం నీటిని ఆ రిజర్వాయర్లో తోడుకొని ఆ రిజర్వాయర్ నుంచి మనం దాంట్లో శుద్ధిపరిచిన తర్వాత అంటే బ్లీచింగ్ పౌడర్తో శుద్ధిపరిచి మనకి ఎకరానికి ఒక 50 నుంచి 80 కేజీల వరకు కూడా మనం బ్లీచింగ్ పౌడర్ అనేది వేసుకొని దాన్ని శుద్ధిపరిచిన తర్వాత ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఆ నీటిని మనం చెరువులోకి తోడుకోవాలి. లేదు అనుకుంటే మనకు ఒకటే చెరువు ఉంది దాంట్లో అనుకుంటే మనం చెరువులో నీటిని పూర్తిగా తోడుకొని దాంట్లో మనకండి బ్లీచింగ్ పౌడర్ ఇంచుమించు ఒక 50 కేజీల వరకు కూడా వేసుకొని 2 రోజుల తర్వాత దాన్ని ఒకసారి ఏరేషన్ అంతా కూడా బాగా తిప్పి డీక్లోరినేషన్ చేసిన తర్వాత ఆ చెరువులో మనం ఈ ప్రీబయోటిక్ మీడియా అనేది జల్లుకోవాలి. ముఖ్యంగా దాంట్లో మనకు తౌడు ఒక 10 నుంచి 20 కేజీలు, అలాగే మనకి ఈ ఈస్ట్ అనేదాన్ని ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు, తర్వాత బెల్లం 4 కేజీలు. ఈ మిశ్రమాన్ని మనం కలిపి ఒక రాత్రంతా కూడా మనం దాన్ని బాగా పులియబెట్టిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. ఈ జల్లుకున్న 2 రోజుల తర్వాత మనం దాంట్లో నీటిలో కరిగే ప్రోబయోటిక్ ఎంచుకొని దాంట్లో చల్లుకోవాలి. ఆ జల్లుకున్న తర్వాత మనం ఇంకో 2 రోజుల తర్వాత దాంట్లో మినరల్ మిక్సరు, అదేవిధంగా మనం తక్కువ ఉప్పుదనంలో పెంచినట్లయితే మనకి పొటాషు, మెగ్నీషియం సల్ఫేటు అన్నదాన్ని మనం జల్లుకున్న తర్వాత ఒక 2 రోజులు దాన్ని పూర్తిగా ఉంచిన తర్వాత మళ్ళా రెండవ దశ మనం ప్రోబయోటిక్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి నీటిని పరీక్షించుకొని ఆ నీటి గుణాలన్నీ కూడా మన రొయ్యలు వేయడానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఇదేంటంటే ఇందులో నీటి గుణాలని ఒకటి pH 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. అదేవిధంగా ఆక్సిజన్ అనేది చూసినట్లయితే మనకు 5 ppm మించి ఉండాలి. అలాగే ఆల్కలినిటీ ఒక 100 ppm కంటే పైన ఉండాలి. తర్వాత ఏంటంటే మనకు అమ్మోనియా, నైట్రైటు, అలాగే H2S ఇవేమీ కూడా ఉండకూడదు. తర్వాత రంగుని చూసినట్లయితే మనకి ఇంచుమించు లేత ఆకుపచ్చ రంగు నుంచి ముదురు గోధుమ రంగు మధ్యలో ఉండాలి. అన్ని గుణాలు బాగున్నాయి అనుకున్నప్పుడు నీటిలో ఏ సెలనిటీ అయితే మెయింటైన్ చేస్తున్నామో దానికి అనుగుణంగా మన హ్యాచరీలో సీడ్ని తీసుకొచ్చి మన చెరువులో మచ్చు కట్టుకోవాలి. ఈ మచ్చు ఇంచుమించు 24 నుంచి 48 గంటలు మచ్చు కట్టి ఒక 100 పిల్లలు కానీ మనం ఒక మీటర్ స్క్వేర్ హాపాలా కానీ మచ్చు కట్టినట్లయితే ఇంచుమించు మనకి ఆ 100 పిల్లల్లో కనీసం 98 పిల్లలు బతికున్నట్లయితే వాటి యొక్క ఎదుగుదల కూడా బాగుంటుందని నిర్ధారించి సర్టిఫైడ్ హ్యాచరీ నుంచి మనం సీడ్ని తీసుకొచ్చి మన చెరువులో నీటికి క్రమేణా అలవాటు చేస్తూ మనం వదులుకోవాలి. ఈ పిల్ల సంఖ్య ఎంత వేయాలనేది మనకి ఎకరానికి ఇంచుమించు 1,00,000 పిల్లకు వరకు కూడా వేసుకుంటే మంచిది. ఆ తర్వాత మనం మేత యాజమాన్యము, నీటి యాజమాన్యము సక్రమంగా పాటించినట్లయితే తప్పనిసరిగా వెన్నమయ్య రొయ్యల్లో ఏ వ్యాధులు రాకుండా మనం ఈ దిగుబడి అనేది సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అరటి సాగు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. అయితే అందరి రైతుల్లా అరటి గెలలను కాకుండా ఆకులను సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని ఆర్మూర్కు చెందిన కొంతమంది రైతులు ఎకరా పొలంలో అరటి తోట వేసి శుభకార్యాలు, గృహప్రవేశాలు, అయ్యప్ప పూజలను దృష్టిలో పెట్టుకుని ఆకులు సరఫరా చేస్తున్నామంటున్నారు. అరటి సాగు పండిస్తాం మేము. దగ్గర మా తాతల జమాన్ నుంచి మా తాత తర్వాత మా తండ్రి గారి తర్వాత మేము ఎకరం భూమిలో మనం పొలం అరటి చెట్లు పండిస్తున్నాం. అరటి మొక్కలు నాటినప్పటి నుంచి ఖాతా వచ్చే వరకు ఒక 6 నెలలు సమయం పడుతుంది. 6 నెలలు ఖాతా వచ్చిన తర్వాత సత్యనారాయణ పూజకు అరటాకులు కానీ, అయ్యప్ప స్వామి పడి పూజలకు అరటి చెట్లు కానీ, దీపావళి అప్పుడు షాపుల దగ్గర పెట్టేటి అరటి చెట్లు కానీ అన్నీ విక్రయిస్తూ ఉంటాము. ఒక ఆకు సత్యనారాయణ పూజ ఆకులు వచ్చేసి 6 ఆకులకు మేము 100 రూపాయలు తీసుకుంటాం. డోర్ డెలివరీ ఇస్తాం. అక్కడ వెళ్ళి పడి పూజలకు కానీ, పడి చెట్లు కానీ, అయ్యప్ప స్వామి భోజనంకు ఒక్కొక్క ఆకు 6 రూపాయల చొప్పున 100 ఆకులకు 600 చొప్పున తీసుకొని ఇస్తాం. అలాగే అరటి చెట్లు దీపావళి అప్పుడు కూడా మేము 200 నుంచి 300 అమ్మడం జరుగుతుంది. అంటే రోడ్డు పైన ఒక ట్రాలీలో నింపుకొని ఇక్కడ వచ్చి దాన్ని తీసుకుపోయి మేము మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. మేము గత 50 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి ఇదే పంట పండిస్తున్నారు సార్. మేము అరటి ఆకులు సత్యనారాయణ పూజకు, అయ్యప్ప భీక్షలకి, పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి మా దగ్గర అరటి ఆకులు, అరటి పూజ, సత్యనారాయణ పూజలు, అరటి మొగ్గ లభిస్తాయి. మేము ఫోన్ చేస్తే డోర్ డెలివరీ చేస్తాం. మేము ఒక 6 ఆకులకు 100 రూపాయలు తీసుకుంటాం. ఎక్కడి నుంచి కాల్ చేసినా నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, డిచ్పల్లి అట్లా పోతాయి. మా రోజు ఒక 1000-2000 రూపాయలు వస్తాయి సార్. సత్యనారాయణ పూజలకు, దీపావళికి, అయ్యప్ప స్వాములకు, డెకరేషన్లకు, పెళ్లిళ్ళకు, పేరంటాల, గృహప్రవేశాలకు అమ్ముతాం సార్. వీటిని మేము ఇక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళు జనాలు తీసుకెళ్తారు. గత 5 సంవత్సరాల నుంచి హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాం సార్. ఇక 2024 జూన్లో నాటుకున్న మొక్కలు ప్రస్తుతం కోత దశకు చేరుకున్నాయి. ఎకరం విస్తీర్ణంలో సుమారు 300కు పైగా మొక్కలు నాటుకున్నామని రైతులు చెబుతున్నారు. 2 నుంచి 3 రోజులకు ఒకసారి నీటి తడులు అందిస్తామని, అరటి ఆకులను తమ సమీప ప్రాంతాల్లోని వారికి
డోర్ డెలివరీ సైతం చేస్తామని రైతులు చెబుతున్నారు. తమ పరిసరాల్లో అరటి తోటలు ఎక్కువగా లేకపోవడంతో మంచి ఆదాయం వస్తుందంటూ రైతులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అధికారులు, రైతులు, వ్యాపారులకు సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో ఈ-నామ్ వ్యవస్థ అమలవుతోందని, అవకాశం ఉన్న మిగతా మార్కెట్లలో ఈ-నామ్ వ్యవస్థ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అలానే పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో సరైన ధరలు లేనప్పుడు నష్టానికి అమ్ముకోకుండా మెరుగైన ధర వచ్చే వరకు ఉత్పత్తులను దాచుకోవటానికి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మిర్చి యార్డులో త్వరలో కొత్త సీజన్ మొదలవనున్న తరుణంలో రైతులు, వ్యాపారులతో చర్చించి మంచి ధరలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ చట్టం కింద మన రాష్ట్రంలో దాదాపుగా 218 మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో కొంతవరకు కొన్ని సీజనల్గా నడుస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 33 మార్కెట్ యార్డులలో ఈ-నామ్ వ్యవస్థ ద్వారా మార్కెట్ లావాదేవీలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా ప్రత్తి కానీ వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి ఇతర టమాటాస్ లేదా ఆనియన్స్, ఇటువంటి పెరిషబుల్ ఐటమ్స్ సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ వీరందరికీ మార్కెట్ యార్డ్స్లో వ్యవసాయ పరంగా మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం అనేది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు 67 మార్కెట్లు రెగ్యులేటెడ్ మార్కెట్లుగా నడుస్తున్నాయి. మిగతా మార్కెట్స్లో కూడా ఈ-నామ్ వ్యవస్థ ద్వారా మరింత బలోపేతం చేయడానికి రైతులని వీరందరినీ కూడాను ఈ-నామ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోబడుతోంది. అయితే ఇవి సీజనల్ మార్కెట్స్ కావడం వల్ల, చాలా చిన్న మార్కెట్స్ కావడం వల్ల కొంతవరకు మరి ఈ-నామ్ మార్కెట్ మీద రైతులకు సరైన అవగాహన లేదు. అందువల్ల ఈ-నామ్ మార్కెట్ మీద మరి రైతులకు, అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్, వ్యాపార వర్గాలందరికీ కూడా అవగాహన కల్పించడానికి కూడా ప్రతి నెల తరగతులను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి రైతులకు సరైన రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కాటన్ ప్రొక్యూర్మెంట్, ఎందుకంటే సీజనల్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే మిర్చి, టొమాటో, అదేవిధంగా ప్రత్తి, ఆనియన్స్ చాలా వేగంగా పెరిషబుల్ ఐటమ్స్ కాబట్టి వేగంగా వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మార్కెట్స్లో కూడా రైతులు ఏ రోజుకు ఆ రోజు వారి వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరినీ కూడా ఏకీకృత లైసెన్సింగ్ విధానం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇనిషియల్ డేస్లో రైతులకు పరంగా కొంతవరకు, అంటే నాణ్యత పరంగా చూసినట్టయితే తగిన తేమ లేదా తగిన విధంగా ఎఫెక్టివ్ క్వాలిటీస్ లేని కారణంగా కొంతవరకు రైతులు ఇబ్బంది పడినప్పటికీ మార్కెటింగ్ శాఖ తరఫున అనేక చర్యలు తీసుకుని వాటిని దిద్దుబాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మిర్చి సంబంధించి కూడాను మరి ఈ సీజన్ ప్రారంభమైంది ఇప్పటికే. అయితే ఇంకా మనకి అరైవల్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. కమింగ్ 3 months అనేవి చాలా కీలకం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది వారికి సరైన సౌకర్యాలతో పాటు సరైన ధర ఇవ్వడానికి కూడాను ప్రయత్నం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వీటితో పాటు మరి స్వర్ణాంధ్ర 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతు బజార్లలో కూడాను తగిన సౌకర్యాలు కల్పిస్తూ మరి ముఖ్యంగా రైతులకు ప్రాసెసింగ్ యూనిట్స్లో పెట్టిన తర్వాత వారికి తగిన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారికి సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా వారి తలసరి ఆదాయం పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్స్లో నిల్వ చేసుకున్నప్పుడు వారికి బ్యాంకు ద్వారా తక్షణమే రుణ సౌకర్యం కల్పించే ఏర్పాటు రైతు బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే తగిన కార్యాచరణ పూర్తి చేయడం జరిగింది. వారందరికీ కూడా తక్షణమే బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ ఫీజ్ కలెక్షన్స్ అనేవి గత 6 నెలల్లో పూర్తి స్థాయిలో దాన్ని దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరానికి గాను 742 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 58%, అంటే దాదాపుగా 430 కోట్లు మరి మార్కెట్ సెస్ అనేది వసూలు చేయడం జరిగింది. ఈ మార్కెట్ సెస్ వసూలు ద్వారా రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, అదేవిధంగా అక్కడ వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల ఏర్పాటుకు మార్కెట్ ఫీజును వసూలు చేసిన తర్వాత దాన్ని ఆ విధంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్లలో తగిన సౌకర్యాలు లేని కారణంగా రైతులు మార్కెట్లకు రాని పరిస్థితుల్లో ఏర్పడకూడదనే ఉద్దేశంతో లింక్ రోడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ లేదా అక్కడ ఉన్నటువంటి షెడ్స్, కవరింగ్ షెడ్స్, గోదాములు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.